కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దక్షిణ భారత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందంటూ ఆరోపించారు. అంబేద్కర్ జయంతి వారోత్సవాలు హైదరాబాద్ సోమాజిగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్, స్టాలిన్, రాహుల్ గాంధీ తీరు వల్ల దక్షిణ భారత్కు అన్యాయం జరిగిందని తెలిపారు. గిరిజన, దళిత మహిళలను చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 3 వర్గాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కారణంగా అన్యాయం జరుగుతూ ఉంది. జనాభాలో సగభాగమైనటువంటి 50% జనాభా అయినటువంటి 70 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ పార్టీ మరి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కారణంగా 140 మంది ఎంపీలు పార్లమెంటుకు పోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దళితులు కానీ, గిరిజనులు కానీ, మహిళలు కానీ ఎంపీలుగా, ఎమ్మెల్యేగా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడదు. దక్షిణ భారత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది, స్టాలిన్ది, రాహుల్ గాంధీని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దక్షిణ భారతదేశ ప్రజలారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కారణంగా, డిఎంకే కారణంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వహించాల్సి వస్తుంది.